రెండు చేతులు పైకి చేసి కొంచెం ఎక్సైట్మెంట్. మా ఆహ్వానాన్ని మన్నించి నాటి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ కొణిదెల పవన్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, హోంమంత్రిత్వ శాఖ అమాత్యవర్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన నీ వల్లే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా స్టైఫండ్ విషయం గుర్తు చేశారు. మా ఇప్పుడు ఇచ్చేది మీకు 4,500, దీన్ని 12,000 చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆనందం చూసిన తర్వాత మేము ఎప్పుడు కాదనలేము. ఆర్ యూ హ్యాపీ? గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్. అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు, కానీ ఈరోజు ఒక మాట, చిన్న మాట అడిగినందుకు ఈరోజు స్టైఫండ్ 2012 నుంచి 4,500 రూపాయలు మాత్రమే ఉన్న స్టైఫండ్ ని ఈరోజు ఒకే ఒక్క మాట అడిగినందుకు మేనేది మొహమాటంగా 10,000 అన్నా కాదు, 12,500 ఇస్తానని చెప్పి మన పోలీస్ కుటుంబానికి అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరపున, పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. కార్యక్రమానికి చేసినటువంటి ఈ 6,014 మంది కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో, ఇవాల్టి నుంచి మీ నూతన జీవితం ఆరంభం. ఇవాల్టి నుంచి మీరే ఒక ధైర్యం, ఇవాల్టి నుంచి మీరే ఒక సైన్యం, ఇవాల్టి నుంచి మీరే ఒక శక్తి ప్రభంజనం. సో లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. సైనింగ్ ఆఫ్, అభిషేక్. జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్దని వై జీవంతే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది.